వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ శ్యామ్ మంచి మనసు నెక్స్ట్ ఎపిసోడ్. ఇప్పుడిప్పుడే ఈ విషయాలు పునః పరిశీలించి స్త్రీలకి మరిన్ని రక్షణలు కల్పించి న్యాయం చేకూర్చడానికి కొన్ని న్యాయ సూత్రాలు తిరిగి మార్చాలని పార్లమెంటులో అలజడులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. చూద్దాం ఏం చేస్తారో. ఈ మధ్య ఈ ఏడాదిలో విపరీతంగా మానభంగాలు జరుగుతున్నాయి. పేపర్లో కనీసం రోజుకి 2-3 వార్తలు కనిపిస్తున్నాయి. మాకు మూకుమ్మడిగా కూడా ఇళ్లల్లో చొరబడి వీర విహారం చేస్తున్న రేపిస్టులు పైశాచికత్వం తెలిసి యావత్ మహిళా లోకమే కాక పురుషులు భయపడి ఆందోళన పడుతున్నారు. రాధా, ఇలాగే కొన్నాళ్ళు జరిగితే ఆడది గడప దాటి బయటికి రావడానికే భయపడుతుంది. ఎక్కడ వేసిన గొంగళి సామెత మాదిరిగా పూర్వపు రోజుల్లో మాదిరి స్త్రీ 4 గోడల మధ్య ఉండే రోజులు వస్తాయనుకుంటున్నాను. ఈ మానభంగాలు ఇలాగే కొనసాగితే స్టాప్ ఇట్ రాజారాం. ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్ డోంట్ యూజ్ దట్ వర్డ్. మానభంగం అనే పదమే అసలు అవమానకరమైన పదం అంటారు. ఆ మాటే స్త్రీలని మరింత నెర్వస్ చేస్తోందని నా ఉద్దేశం. మానభంగం అనగానే స్త్రీ ఏదో విలువైన మానం పోగొట్టుకుని అపవిత్రురాలై అంటరానిదై అందరి చేత తిరస్కరించబడి అందరి చేత అసహ్యించుకోబడుతుంది అనే భావం కైగి తనలో తాను లజ్జితురాలై దిగులుతో, భయంతో, అవమానంతో కృంగి కృశించిపోతుంది. మానం అనే మాటకి మన వాళ్ళు యుగయుగాల నుంచి అతి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి అనేక పతివ్రతల కథలతో స్త్రీలని నరనరాల్లోకి వెళ్ళేటట్లు ఆ మానం కాపాడుకోవలసిన అవసరం గురించి నూరిపోశారు. శీలం గొప్పది అన్నది కేవలం స్త్రీని అణచడానికే వాడుకున్నారు. ఆ మానం పోయిన స్త్రీ ఎందుకు పనికిరాని దానిలా చిత్రించి భయపెట్టారు. నన్నడిగితే ముందుగా ఆ మానభంగం అనే మాట వాడకూడదని ఆంక్ష విధించాలంటాను. రాధాదేవి ఆవేశంగా అంది. నిజమేనేమో. రేప్ అనే పదానికి మనం మానభంగం అంటున్నాం. రేప్ అంటే బలవంతంగా సెక్స్ అనుభవించడం అని అర్థం వస్తుందని, మానానికి భంగం అని అర్థం సరి అయింది కాదనుకుంటాను. రాజారాం సాలోచనగా అన్నాడు. స్త్రీ మీద అత్యాచారం జరిగిందనవచ్చు, బలప్రయోగం జరిగిందనవచ్చు. హిందీలో కూడా ఇజ్జత్ లూట్ లియా అంటే అభిమానాన్ని గౌరవాన్ని దోచుకున్నారని ఉంటుంది. స్త్రీని అవమానపరచడంలో ఉన్న అర్థం సరి అయింది. మానభంగం అన్నదానికంటే ఈ మానభంగం అన్న పదం ముందు వదిలేయాలి మనం. అలా వదిలేస్తే బలప్రయోగం జరిగిందంటే స్త్రీకి ఏదో పోగొట్టుకున్నానన్న భావం రాక కాస్త ధైర్యం ఉంటుంది. ఏమంటావు? రాధాదేవి ఉత్తేజితురాలై అంది. అంగీకారంగా తల ఊపాడు రాజారాం. అంతేకాదు, అలా బలాత్కారం చేసిన పురుషులని షూట్ ఎట్ సైట్ అన్నంత వరకు శిక్ష పడితే ఆ భయంతోనైనా కొంత తగ్గవచ్చు. స్త్రీలకి అత్యాచారం చేసిన పురుషులని ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళే శిక్షలు వేయాలి. అప్పటికి కానీ ఈ అన్యాయాల్ని అరికట్టలేం. రేపిస్టులను సంఘం నుంచి బహిష్కరించాలి. వారి ఉద్యోగాలు పీకేసి ఎక్కడికెళ్ళినా వాడి రేపిస్ట్ అని లోకానికి తెలిసేట్టు వాడి మొహం మీద, పోనీ మొహాన కాకపోతే ఏ చేతి మీదనో చెరిగిపోని ముద్ర ఒకటి వదలాలి. ఆ ముద్ర చూసి ఎవడూ ఉద్యోగం ఇవ్వకూడదు, పని ఇవ్వకూడదు, ఆఖరికి కూలీ అయినా ఇవ్వరాదు. రాధాదేవి ఆవేశంగా అంది. నీ ఉద్దేశాలన్నీ చక్కగా ప్రధానమంత్రికి రాసేయి. ఆవిడ స్త్రీ కనుక నీ బాధ, ఆవేదన అర్థం చేసుకుంటుంది. వెంటనే అమలులో పెట్టేస్తుంది. తమాషాగా నవ్వుతూ అన్నాడు. హాస్యం కాదు రాజారాం, నిజంగా రాస్తాను. అంతేకాదు, అంటే బలాత్కారానికి గురి అయిన స్త్రీకి ప్రభుత్వం రక్షణ ఇవ్వాలి. ఆ స్త్రీ శీలం కోల్పోయిందని భర్త, అత్తవారు హింసించి వదిలేస్తే ఆ స్త్రీ గతి ఏమిటి? నాకు అదృష్టవశాత్తు ఉద్యోగం ఉంది కనుక నా బతుకు నేను బతుకుతాను. కానీ అలా లేని స్త్రీ ఏమైపోతుంది? బతికే దారి లేక ఏ వ్యభిచార గృహలో పట్టిపోవాలా? ఏ కన్నెపిల్లకు అలా జరిగితే వివాహం ఆడడానికి ఎవడూ ముందుకు రాక అలా కన్నెపిల్లగా మిగిలిపోవాల్సిందేనా? అలా భర్త చేత పరిత్యజించబడిన స్త్రీలకి ప్రభుత్వ రక్షణ ఇవ్వాలి. ఈ ఉమెన్స్ వెల్ఫేర్ బోర్డులు, మహిళా మండలులు ఇలాంటి విషయాలలో ఎక్కువ శ్రద్ధ కనపరిచి ఆ స్త్రీల జీవనోపాధికి మార్గం కల్పించాలి. అలా పెళ్లి కాకుండా ఉండిపోయిన అమ్మాయిలకి చదువులు చెప్పించి ఉద్యోగాలు చూపాలి. అలాంటి స్త్రీలని చేపట్టేందుకు ముందుకు వచ్చిన పురుషులకి ధన సహాయం గానీ,
ఉద్యోగ ఆశ గాని చూపాలి. అలా బలాత్కరింపబడి గర్భం దాల్చిన స్త్రీలకి గర్భ విచ్ఛిత్తి ఉచితంగా చేయించాలి. లేదంటే అలా పుట్టిన పిల్లలని ప్రభుత్వం భరించాలి. ఒక్కొక్క ఆలోచనల మాటల రూపంలో చెప్పింది. రాధా! నీ పిచ్చి గాని, ఆ డబ్బు కోసమో, ఆ ఉద్యోగం కోసమో ఆదర్శవంతుడిలా నటించి పెళ్లి చేసుకుంటాడు. తరువాత ఆ స్త్రీని కాల్చుకు తినడని ఏముంది? ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టినా కట్నాలు తీసుకోవడం మానుతున్నారా? కట్నం లేని వాళ్ళని ఎన్ని హింసలు పెడుతున్నారు? ఈ సంస్కరణోద్యమాలన్నీ కాగితాల మీద బాగుంటాయి. ఆచరణలో వీగిపోతాయి. సంస్కరణ అన్నది వ్యక్తిగతంగా ఎవరికి వారు రావాలి కానీ, రూల్సు, బిల్లులు చేసినంత మాత్రాన మనుషుల మనస్తత్వం మారదు రాదా! అవును. ప్రతి పురుషుడు నీతి, శీలం అన్నది మనసుకు గాని, శరీరానికి గాదన్నది గుర్తించాలి. శరీరం ఎవరో ఏదో చేసినంత మాత్రాన ఏం కొంప మునగదని, నీతి నిజాయితీగా ఆ స్త్రీ తనని ప్రేమిస్తున్నదని లేనిది గుర్తించాలి. తమలాగా ఈ స్త్రీ మనిషని తమ కంటని అవినీతి స్త్రీకి మాత్రం ఎందుకు అంటుతుందన్న జ్ఞానం, ఆ పరివర్తన ఎవరికి వారికి కలగాలి కానీ, ఆ పరివర్తన ఎన్నాళ్ళకో, ఎన్నేళ్ళకో వచ్చే వరకు ఆ స్త్రీల గతి ఏమిటి? పురుషుడు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఇంట్లోంచి తరిమితే ఆ స్త్రీ ఏమవుతుంది? అందుకే అలాంటి స్త్రీల రక్షణకి ప్రభుత్వం పూనుకోవాలనుకుంటున్నాను. అలాంటి పరిస్థితిలో పడిన స్త్రీని హీనంగా చూసేవారిని శిక్షించాలి. అదేదో ఘోర అన్యాయం జరిగినట్టు ఎవరు మాట్లాడినా స్త్రీలెవరూ ఊరుకోకూడదు. అంతేకాదు, అసలే జరిగిన దానికి బాధపడుతుంటే ఆ వార్తలు పేపర్లలో బట్టబయలు చేసి ప్రచురిస్తారు. అత్యాచారం జరిగిన స్త్రీ గురించి ఆ వివరాలు, ఫోటోలు పేపర్లో ప్రచురించరాదని, అలాంటి కేసులు కోర్టులో నమోదు కాగానే ఆ కేసు ప్రొసీడింగ్స్ అంతా రహస్యంగా జరగాలని, ఏళ్ల తరబడి కేసు జరగకుండా ప్రయారిటీ ఇచ్చి వెంటనే 1 నెలలోపే ఆ కేసు విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆజ్ఞ జారీ చేయాలి. పాత పద్ధతులకి అంటే రక్కులు, కారకులు ఉంటే రేప్ జరిగినట్లు కాకుండా స్త్రీ అనుమానితురాలుగా కంప్లైంట్ ఇస్తే వారి మీద చర్య తీసుకోవాలి. దాంట్లో చిన్న గొడవ ఉంది రాధా! స్త్రీ తన కోసం పగ తీర్చుకోవడానికి ఎవరినో ఈ వంకతో కంప్లైంట్ ఇస్తే అన్యాయంగా నిర్దోషి శిక్షించబడడా? రాజారాం చూడు, ఎంత సిగ్గులేని స్త్రీ అయినా తనని ఓ పురుషుడు బలప్రయోగంతో అనుభవించాడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది. అలాంటిది కావాలని ఎవరినో ఇరికిస్తే అందులో తన మర్యాద పోతుందని గ్రహించదా? ఎక్కడో ఎవరో నోటికో కోటికో అనవసరంగా ఏదో కక్షతో అలా చెప్పేవాళ్ళు ఉండవచ్చు. అలాంటప్పుడు అతను నిజంగా ఆ పని చేసిందీ లేనిదీ ఎల్బీలని బట్టి గ్రహించవచ్చు. భేష్ రాధా! నిజంగా నీవో మంత్రివి గనక అయితే బాగుండేది. అమెండ్మెంట్స్ అన్నీ మార్చి రాయాలని పార్లమెంటులో అలజడి లేవదీసేదానివి హాస్యంగా అన్నాడు రాజారాం. హాస్యం కాదు రాజారాం. ఇందులో ప్రతి అక్షరం సిన్సియర్గా నేను ఫీల్ అయి చెప్తున్నానంటే నా ఆవేదన, ఆవేశం అర్థం చేసుకో. కాదనలేదు రాధా! నీది ఉత్తి ఆవేశం కాదని, రేఖని నీ కోడలుగా చేసుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడే అర్థం అయింది. ప్రతి ఆడది నీలాగే ఆలోచిస్తే మీ ఆడవాళ్ళ కథలు మారేవి. నీవు పురుషులనే ఎందుకు నిందిస్తావు? శీలం పోయిన స్త్రీని కోడలుగా అంగీకరించే స్త్రీలు ఎందరున్నారు చెప్పు? అవును, స్త్రీలలో ఆ భావం కలిగించింది ఎవరు? యుగయుగాలుగా పురాణాల నిండా శీలం కాపాడుకోవాలి, ప్రాణం కన్నా మానం గొప్పదంటూ పతివ్రతల కథలు చెప్పి ఆ భావం నరనరాల్లో జీర్ణించుకుపోయేట్టు చేశారు. స్త్రీ ఇప్పుడిప్పుడు గదా వంటింటి గడప దాటి బయటకి వచ్చి ప్రపంచం చూస్తోంది. చదువుకోని పాతకాలం నాటి స్త్రీ భావనలు అలా ఉన్నాయంటే అదంతా మన ప్రాచీన సంస్కృతి నుంచి నేర్చుకున్నదే గదా! ఆడదానికి ఆలోచించే స్వేచ్ఛ ఈ తరంలో ఇప్పుడిప్పుడే గదా వస్తోంది. అలాంటప్పుడు అంతకంటే ఆలోచించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది కిందటి తరం స్త్రీకి? అబ్బా! ఆడవాళ్ళని ఒక్క మాట అంటే ఒప్పుకోవు. ఎంత ఉపన్యాసం ఇచ్చావు బాబూ! రాజారాం భయం నటిస్తూ అన్నాడు. నేనన్న మాటల్లో నిజం లేదంటావా? ఆడవాళ్ళల్లో అజ్ఞానం తొలగిపోవడానికి కావలసిన చదువు ఎందరిలో ఉంది? ఇప్పటికీ 100కి 90% చదువు సంధ్యలు లేని మూర్ఖులుగానే మిగిలారు. ముఖ్యంగా అలాంటి స్త్రీల మీదనే ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయి. చదువుకుని పట్టణాలలో ఉన్న స్త్రీల మీద జరిగే అత్యాచారాలు చాలా స్వల్పం.
అంటే కాస్త తెలివితేటలు, చదువు, సంస్కారాలున్న ఆడవాళ్ళ మీద అత్యాచారం జరపడానికి భయపడుతున్నారన్నమాట పురుషులు. బలహీనులను ఎదుర్కొన్నట్టుగా సముజ్జీవులను ఎదుర్కొనే ముందు కాస్త జంకుతారు గదా! ఎవరన్నా అంటే స్త్రీ పురుషుడితో సమాన స్థాయికి రాగలిగినప్పుడు ఇలాంటి అన్యాయాలు చాలా వరకు తగ్గుతాయని ఆశించవచ్చు. ఏమంటావు? ఏమిటో నాకేం నమ్మకం లేదు. పురుషుడెప్పుడూ శారీరకంగా బలవంతుడు కూడా. ఎంత చదివినా పురుషాధిక్యతకి స్త్రీ ఎప్పుడూ తలొగ్గే ఉండాల్సింది. అదిగో అలా మాట్లాడకు. నాకు ఒళ్ళు మండుతుంది రాధాదేవి కోపంగా అంది. అబ్బే! ఇది నా అభిప్రాయం కాదు. లోకరీతి చెప్తున్నాను రాధా! అవును. లోకరీతి ఎందుకవదు? ఏ కథ చదివినా అలా బలవంతుడైన పురుషుడి చేతిలో ఘోరంగా చర్చబడిన స్త్రీ తరువాత అందరి చేత తిరస్కరింపబడి, సంఘం చేత వెలివేయబడి, అవమానం, హింస, లజ్జ భరించలేక ఏ ఆత్మహత్యో చేసుకున్నట్టో లేక వల్లమ్ముకొని బతికినట్టు చూపిస్తారు. ఏ సినిమా చూసినా రేప్ సీన్ లేని సినిమా ఉందా? అది చూసి లేని వాళ్ళకి కూడా ఆ ఉద్దేశాలు కలిగేటట్టుంటాయి. ఆ రేప్‌కి కావలసిన ఉపాయాలు వలవేయడం అన్నింటికీ దారులు చూపి నేర్పుతున్నారు. మన సినిమాలు, కథలు అలా శీలం పోగొట్టుకున్న స్త్రీని ఎందుకు కొరవడదు అని చూపిస్తుంటే నిజ జీవితంలో ఓహో! అలాగే చెయ్యాలి కాబోలనుకొని పురుషులు ఆ స్త్రీని అలా హింసించేందుకు అవకాశాలు లేవంటావా? నల్లమేకని కుక్క కుక్క అని 10 సార్లంటే అనుమానం వచ్చినట్టు పదే పదే అదే చూస్తుంటే ఆ భావాలే మనసులో తిరగవా? అలా కాకుండా ఏ సహృదయుడో అలాంటి స్త్రీని చేపడితే అతనేదో ఘోరం చేసినట్టు దుయ్యబట్టే మనుషుల మధ్య ఆ పురుషుడు తను చేసింది తప్పని అనుకోడా? నన్నడిగితే ఈ సినిమాలలో, పుస్తకాలలో అసలు రేప్ సీన్‌లని బ్యాన్ చేయాలంటాను. సినిమాలలో రేప్ సీన్స్ ఉన్న సినిమాలను సెన్సార్ చెయ్యరాదంటాను. ఇప్పటివరకు ఏ సినిమాలోనన్నా రేప్ చెయ్యబడిన స్త్రీ లోకానికి భయపడకుండా ఎదిరించి నిలబడి తన వ్యక్తిత్వం నిరూపించినట్లు చూపించిందా? తనకేం జరగలేదని మురిగే కుక్కలని లెక్కచెయ్యకుండా ఆత్మవిశ్వాసంతో సమాజానికి ఎదురీదినట్టు చూపిస్తే తాము నడవవలసిన రీతి ఇది అని స్త్రీకి అలాంటి స్త్రీని పరిత్యజించనక్కర్లేదని పురుషుడని ఒక్కరోజు కాకపోయినా కొన్ని రోజులలోనైనా మనసుకి ఎక్కడ మన మీద సినిమాకున్నంత ప్రభావం దేనికి లేదు. అందులో చదువు సంధ్యలు లేని వాళ్ళకి కూడా అందుబాటులో ఉన్న సాధనం సినిమా. అందులో మంచి చూపితే నేర్చుకోవడానికి అనుసరించడానికి స్వల్పకాలం పడుతుంది. అంటే పుస్తకాలు చదివి, సినిమాలు చూసి మనుషులు మారిపోతారా అంటే నిజమే. ఒక్క రోజులో అంతా బుద్ధిమంతులైపోరు. సమాజంలో చెడు గుర్తించి అది తొలగించడానికి సినిమాని మించిన సాధనం మరొకటి లేదు. కనుక స్త్రీల వ్యక్తిత్వం నిరూపించే ప్రవర్తన గల సినిమాలు వస్తే ప్రజల మనసుల్లోకి ఆ విషయాలు సులువుగా ఎక్కుతాయి. ఆ మంచి మార్పు ఈ తరంలో కాకపోతే మరో తరానికైనా రాదంటావా? రాధాదేవి ఉపన్యాసం ఇచ్చినట్టే ఆవేశంగా అంది. రాజారాం వెల్ సెడ్ వెల్ సెడ్ అంటూ నవ్వుతూ చప్పట్లు కొట్టాడు. లెక్చరర్ పదవి చేస్తున్నందుకు చక్కటి లెక్చరర్ ఇచ్చావు. నిజం రాధా! నీవన్న ఈ మాటలన్నీ అమలులోకి వచ్చిన రోజు అందరికంటే ముందు ఆనందించేది నేను రాధా! నీలా ఆలోచించే స్త్రీలు నూటికి ఒక్కరన్నా ఉంటే మరుతరంలోనే కాదు, ఈ తరంలోనే స్త్రీల చికటి జీవితాలకు శుభోదయం కలుగుతుంది. ఆ! ఇంకా ఈ ఉపన్యాసాలు చాలు గానీ, చూడు శుభలేఖలకి ఈ కార్డులు నచ్చాయేమో చూడు. ఆర్డరిస్తా అన్నాడు. రాజారాం నీకు నచ్చితే వేరే అడగాలా? పిల్లవాడి మేనమామవి. నీదే పెద్దరికం. నీవెలా చెబితే అలా చేస్తాను. రాధాదేవి రాజారాంని చూస్తూ తృప్తిగా అంది. నెల తరువాత ఆ రోజు శ్యామ్, రేఖల వివాహం జరిగింది. ఉదయం రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు చేశారు. సాయంత్రం రిసెప్షన్. ఊర్లో చాలామంది మిత్రులు వచ్చారు. ఇదేదో ఆదర్శ వివాహం అని చూడడానికి కొందరు కుతూహలంగా వచ్చారు. నిజంగా మీది చాలా పెద్ద మనసండి. నిజంగా మీరు సహృదయులు. తప్పకుండా అభినందించాలి అని కొందరు ఆమెని పొగుడుతుంటే ఎందుకండీ మధ్య నాకభినందన చక్కటి భార్యని తెచ్చుకున్నందుకు మా అబ్బాయిని అభినందించండి అంటూ రేఖ భుజం తట్టి చెయ్యి వేసి వారి మాటలు
అర్థాన్ని మళ్లించింది. ఇంకా ఎవరో ఏదో అంటుంటే రాధాదేవి వారిని పక్కకి పిలిచి, ప్లీజ్, నేనేదో పెద్ద ఆదర్శంగా ఈ వివాహం చేయించానని, మా అబ్బాయి ఏదో త్యాగం చేశాడన్న భావం ఆ అమ్మాయికి రావడం నాకిష్టం లేదు. దయచేసి మామూలు వధూవరులను అభినందించినట్లు అభినందించండి. వారు నొచ్చుకోకుండా సౌమ్యంగా అంది. మాధవరావు ఆఖరికి రేఖ పెళ్ళికి మనస్ఫూర్తిగా అంగీకరించక తప్పలేదు. రేఖ ఏమైనా సరే చేసుకుంటానంది. శారద కూడా ఎంతో నచ్చజెప్పింది. కోపం తగ్గాక 10 రోజులు రాత్రింబవళ్ళు ఆలోచించాక తన అహం చంపుకొని శ్యామ్‌ని అంగీకరించడం మినహా గత్యంతరం లేదని తెలుసుకున్నాడు. రేఖకి అబార్షన్ అయింది. ఆమె పూరతిగా కోలుకున్నాక నెల 20 రోజుల తరువాత పెళ్లి నిర్ణయించారు. ఈ పెళ్లిలో మనస్ఫూర్తిగా మాధవరావు పాల్గొనేటట్టు చేయడానికి రాధాదేవి అనేకసార్లు కలిసి మాట్లాడి ఒప్పించింది. రేఖ ఆమె పట్ల విఘ్నత చూపుతూ పదే పదే ఆ మాట అంటుంటే రాధాదేవి ఆమెని మందలించింది. రేఖ, శ్యామ్ పట్ల నీకుండాల్సింది ప్రేమ గాని కృతజ్ఞత కాదు. నా పట్ల ఉండాల్సింది గౌరవం, అభిమానం కానీ కృతజ్ఞత కాదు. నీవు మరోసారి అలా మాట్లాడి నిన్ను కించపరుచుకోకు అని మందలించింది. రాధాదేవి మాటలు విన్నాక మాధవరావు ఆమె సహృదయతని మనసులో అంగీకరించక తప్పలేదు. రిసెప్షన్ అయ్యి అందరూ ఇంటికి వచ్చి కూర్చున్నారు. అమ్మా, మనకు ఓ మంచి శుభవార్త, మంచి బహుమానం ఇస్తాను. కళ్ళు మూసుకో అన్నాడు సంతోషంగా శ్యామ్. నీ పెళ్ళిని మించిన శుభవార్త, రేఖని మించిన బహుమానం ఇంకేమి ఉందిరా అంటూ నవ్వుతూనే కళ్ళు మూసుకొని కుతూహలంగా చెయ్యి అందించింది. ఆ చేతిలో ఒక ఉత్తరం పెట్టాడు శ్యామ్. అమ్మా, ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ స్వయంగా నీకు రాసిన ఉత్తరం. చదువమ్మా, ఇంతకంటే పెద్ద శుభవార్త ఇంకేం కావాలమ్మా అన్నాడు ఆనందంగా. రాధాదేవి కళ్ళు విప్పి సంభ్రమాశ్చర్యాలతో నిజం అంటూ ఆరాటంగా ఇంగ్లీష్లో ఉన్న ఉత్తరం చదవసాగింది. శ్రీమతి రాధాదేవి గారికి మీ సుదీర్ఘమైన ఉత్తరం. మీ కుమారుడి వివాహం ఆహ్వాన పత్రిక అందుకున్నాను. మీ ఉత్తరంలో ఆవేదన, ఆవేశం, మీరు అనుభవించిన మనఃక్లేశం అన్నీ అర్థం చేసుకున్నాను. మీరు కుమారి రేఖ పొందిన అవమానం మీ ఇద్దరిదే కాదు, యావత్ భారత స్త్రీ జాతిది. ఈ 20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో కూడా స్త్రీకి సమాజంలో రక్షణ లేకపోవడం మన దేశానికే సిగ్గుచేటు అన్నది మేము గుర్తించాము. అత్యాచారాలకి గురి అవుతున్న స్త్రీల సంఖ్య నానాటికి పెరిగి ఆందోళన కలిగిస్తుందని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ అత్యాచారాల నివారణకు తీసుకోవాల్సిన అంశాల గురించి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి స్త్రీల రక్షణకు తీసుకోవాల్సిన కొత్త చర్యలను త్వరలో ప్రవేశపెట్టబోతున్నాం. పార్లమెంటులో న్యాయ సూత్రాల బిల్లులను ప్రవేశపెట్టి స్త్రీల పరిరక్షణకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం అని తెలియజెప్పడానికి ఆనందిస్తున్నాను. మీరు చేసిన సూచనలు మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ వార్త మీకు స్త్రీలందరికీ ఎంతో ఊరట కలిగించుతుందని నా ఆశ. నేను ప్రధానమంత్రిగా కాక ఒక స్త్రీగా, తోటి స్త్రీగా మీ ఆవేదనను పాలుపంచుకుంటున్నాను. ప్రధానమంత్రిగా చేయదగిన సహాయం చేస్తానని హామీ ఇస్తున్నాను. స్త్రీగా తోటి స్త్రీ బాధ అర్థం చేసుకుని ఆమెకు అన్యాయం జరగకుండా చూడటం కోసం ఆమెని కోడలుగా చేసుకుంటున్న మీ సహృదయతకి, సంస్కారానికి నా జోహార్లు. ప్రతి స్త్రీ మీలా ఆలోచిస్తే స్త్రీ చక్కటి జీవితాలకి శుభోదయం వచ్చేలా చేయడానికి పాటుపడదాం. అభినందనలతో ఇందిరాగాంధీ. జై హింద్. రాధాదేవి ఆ ఉత్తరం పదే పదే ఆనందంగా చదువుకుంది. చదివినప్పుడల్లా కళ్ళు చెమగిల్లేవి. ఆ నీటి పొరల మధ్య శుభోదయంలో మెరిసే తొలి కిరణాలు తళుక్కుమనేవి. సమాప్తం. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. రియల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ స్టోరీని ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను.